నేషనల్ క్రిస్టియన్ బోర్డు తరఫున భారతదేశంలో ఉన్న సేవకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ అధ్యక్షుడు జాన్ మాస్క్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఇండిపెండెంట్ పాస్టర్లకు నిత్యావసర వస్తువులతో పాటు సూట్లు, మహిళలకు పట్టు చీరలు అందజేయనున్న ఘనత నేషనల్ క్రిస్టియన్ బోర్డుదని తెలిపారు. గత సంవత్సరం 10,000 మంది సేవకులకు, సేవకురాలకు కొత్త బట్టలు అందజేశామని తెలిపారు. క్రిస్టియన్ల అభివృద్ధికి పాస్టర్లకు మరియు సేవకులకు ఎల్లప్పుడూ క్రిస్టియన్ బోర్డు సభ్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. నేషనల్ క్రిస్టియన్ బోర్డు తరఫున భారతదేశంలో ఉన్న సేవకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న సేవకుల కోసం దేవుడు పంపించిన కానుక ఇండిపెండెంట్ పాస్టర్ల కోసం నేషనల్ క్రిస్టియన్ బోర్డు తరఫున మంత్లీ గ్రాసరీ ఎప్పటిలాగానే ఈసారి ఏదో సఫారీ డ్రెస్సులు ఇచ్చి, గత సంవత్సరం నేషనల్ క్రిస్టియన్ బోర్డు తరఫున 10,000 మంది సేవకులకు ఇక్కడ నుంచి సఫారీ డ్రెస్సెస్ అందించడం జరిగింది. సేవకురాళ్లకు ఇక్కడ నుంచి పట్టు చీరలు అందించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కొంచెం అభివృద్ధి మాతో జరిగినంత క్రిస్టియన్ బోర్డు ఉన్న నిధులను బట్టి ఈ సమయం మీ కుటుంబము క్రిస్టియన్ బోర్డు గ్రూప్లో కానీ లేదంటే మా వెబ్సైట్ చూసి మాకు మెయిల్ పెట్టినా పర్లేదు, అది మీ ఇంటికి చేరుస్తాం. ఏ సేవకుడు క్రిస్టమస్ రోజులలో ఎలాంటి నిరుత్సాహం ఉండకుండా మాతో జరిగినంత వరకు మేము మీకు, మీ కుటుంబాలకు మేలు చేయడానికి, దేవుని ద్వారా మీకు అందవలసింది మీకు ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం. క్రిస్టియన్ బోర్డుకు స్పాన్సర్స్ చేస్తున్న స్పాన్సర్లందరికీ మేము ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ, ఇలాంటి క్రిస్టమస్లు ఇంకెన్నో జరుపుకొని బీద సేవకులు అనే వర్డ్ రాకుండా మంచి సేవకులు, గౌరవమైన సేవకులకు మనం అందించాలని, ఇటువంటి కానుకలు అందించాలని కోరుకుంటూ, మేము ఇస్తున్న ఈ పరిచర్యని, మేము చేస్తున్న ఈ పరిచర్యని ప్రతి ఒక్కరు వాడుకోవాలని మేము విన్నపిస్తున్నాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.